హలో గాయ్స్, ఏంటి స్టార్టింగ్ ఏదో గుడి ముందు క్యూ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఎస్, టుడే వెరీ స్పెషల్ డే కదా, మహాశివరాత్రి. అండ్ ఆల్సో నా బర్త్డే కూడా. సో అందుకని ఏదైనా గుడికి వెళ్దామని ప్లాన్ చేశా. సో ఇక్కడ నిజామాబాద్లో ఫేమస్ శివ టెంపుల్ ఏదైనా ఉందంటే అది కంఠేశ్వర్ టెంపుల్. సో ఇప్పుడు మీరు ముందర చూస్తున్న ఆ క్యూ కూడా కంఠేశ్వర్ టెంపుల్ దగ్గరే అనమాట. సో ఇంత పెద్ద క్యూ అంటే మొత్తం గుడి తర్వాత పక్కన ఒక టెంట్ ఉంది, ఆ టెంట్లో కూడా కాకుండా ఆ తర్వాత ఉన్న షాప్స్ అన్నీ ఎదురుగా క్యూ నడుస్తూనే ఉంది. ఇంకేముంది, ఈ క్యూ చూడగానే ఇంకా నా ప్లాన్ అంతా అవుట్. ఆల్రెడీ నేను ఉపవాసం ఉన్నా, ఈ క్యూలో నిలబడి దర్శనం చేసుకొని మళ్ళీ రివర్స్ వచ్చేలోపు నా పని అవుట్. సో అందుకని ఈ ప్లాన్ వర్కౌట్ కాదని చెప్పేసి ఇక్కడ ఇంకో ఫేమస్ టెంపుల్ ఉంది. ఏంటంటే ఉత్తర తిరుపతి, ఆ ఫేమస్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో అక్కడికి వెళ్దామని రూట్ చేంజ్ చేశాను అనమాట. యాక్చువల్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ గుడికి రావాలని, బట్ అనుకోకుండా ఈరోజు కుదిరింది. టెంపుల్ కూడా చాలా బాగుంది. సో దిస్ ఈజ్ ద లుక్ యూ కెన్ సీ హియర్. యాక్చువల్లీ చూడడానికి ఒక లైక్ చైనీస్ టెంపుల్ లాగా అనిపించింది, బట్ చాలా డిఫరెంట్గా ఉంది లోపల మాత్రం. ఐ మీన్ ఇండియన్ ట్రెడిషన్ అనేది కనిపిస్తుంది. యాక్చువల్లీ శివరాత్రి రోజు ఎవరైనా శివాలయంకి వెళ్ళి శివునికి మొక్కాలనుకుంటారు, బట్ నేను అది మిస్ అయ్యాను అనుకున్నా. బట్ సర్ప్రైజింగ్లీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ కూడా శివ పూజకి ఏర్పాటు చేశారనమాట. సో మనం ఒక 100 రూపీస్ ఇచ్చి శివ పూజ అభిషేకం కూడా మనం చేయొచ్చు. కంఠేశ్వర్ టెంపుల్ చూడగానే ఈరోజు దర్శనం కూడా చేసుకోవాలని అనుకున్నా, కానీ అస్సలు అనుకోలేదు డైరెక్ట్గా శివలింగానికి పాలాభిషేకం చేసే ఛాన్స్ వస్తుందని. ఐ రియలీ ఫెల్ట్ వెరీ బ్లెస్డ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇక్కడ జనాలు కూడా ఎక్కువ లేకపోవడం వల్ల దర్శనం చాలా పీస్ఫుల్గా అయింది. కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకున్న తర్వాత బయటకు వచ్చి ఇంకా బ్యాక్ సైడ్ చూస్తూ ఉన్నా. గుడి చుట్టూ గుడి మొత్తానికి ఒకే సింగిల్ కలర్ యూజ్ చేశారు, బట్ ఆ లుక్ మాత్రం ఎంత మంచిగా వచ్చిందంటే ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ది ఆర్కిటెక్చర్ వర్క్ అండ్ స్ట్రక్చర్స్ క్రియేషన్స్. రియలీ చాలా అలా చూస్తూ ఉంటే పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తున్నాయి. యాక్చువల్లీ నేను ఈ గుడిని గూగుల్లో చెక్ చేశాను, బట్ ఇలా డైరెక్ట్గా చూడడం అనేది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేస్తాం దర్శనం అయిపోయిన తర్వాత. గుడి బయట రైట్ సైడ్లో మనకి ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం కనిపిస్తుంది. అక్కడ మనం డైరెక్ట్గా మనమే టెంకాయ కొట్టేసి పూజ చేసుకోవచ్చు. మొత్తానికి దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాను. మీకు చెప్పాను కదా ఈ గుడి ఆర్కిటెక్చర్ చాలా చాలా బాగుంటుందని చెప్పేసి. సో ఇక్కడ చూసి గుడి ఎంట్రన్స్ దగ్గర అనమాట ఇది. సో మొత్తం చిన్న చిన్న డిజైన్స్ స్తంభాలపైన చెక్కారు. అండ్ స్తంభాలపైన న్యాచురలే, బట్ సీలింగ్ పైన కూడా చాలా బ్యూటిఫుల్గా చెక్కారు. అండ్ ఈవెన్ ఇఫ్ యూ సీ ఇన్సైడ్, సో ఇన్సైడ్ సీలింగ్ పైన అక్కడ రాశి ఫలాలతో మొత్తం శిల్పాలు చెక్కారనమాట. అది చాలా బాగుంటుంది. అండ్ ఈ లైట్స్ కూడా చాలా చాలా మంచిగా కనిపిస్తున్నాయి. అండ్ ట్రై చేశాను లోపల కూడా వీడియో తీయడానికి, బట్ అక్కడ వీడియో ఆన్ చేయగానే ఒక ఆమె వచ్చేసి లోపల వీడియోస్ తీయకండి, ఫొటోస్ తీయకండి అనేసరికి నాకు కుదరలేదు. సో ఇన్సైడ్ కూడా చాలా మంచిగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఐ డోంట్ వాంట్ యూ టు మిస్ ద బ్యూటిఫుల్ నైట్ వ్యూ ఆఫ్ దిస్ టెంపుల్. సో అందుకని ఇంటర్నెట్ నుంచి ఒక పిక్చర్ యాడ్ చేశాను, చూసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ బాయ్.